హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు జగడాల మొగుడు కజ్జాల పెళ్ళాం. కమలాపురంలోని కనకయ్యకు కనకమ్మకు పెళ్లి కుదిరినప్పుడు అతికినట్లుగా పేర్లు కుదిరిన ఈ మొగుడు పెళ్ళాలు ఎంత అన్యోన్యంగా ఉంటారో కదా అనుకున్నారు ఊళ్ళోని జనం. అయితే పెళ్ళై ఏడాది తిరగకుండానే వాళ్ళు జగడాల మొగుడు కజ్జాల పెళ్ళాంగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరికీ క్షణం పడేది కాదు. ప్రతి చిన్న విషయానికి పెద్దగా అరుచుకుంటూ రచ్చ చేసుకునేవారు. ఒకరోజు రాత్రి పిల్లికూన అరుపుతో నిద్రాభంగమైంది కనకయ్యకు. ఆ పిల్లికూన ఏ కిటికీలో నుంచి లోపలికి దూకిందో గాని వాళ్ళ మంచం కిందే కూర్చొని మ్యావ్ మ్యావ్ అంటూ అరవసాగింది. కనకయ్య కోపంగా, ఏమేవ్ కుంభకర్ణుడు ముద్దుల చెల్లెలా, రాత్రి పడుకునే ముందు అన్ని కిటికీల తలుపులు మూయమంటే మూయవు కదా, ఆ పిల్లి కూనని అవతలికి తోలు అంటూ నిద్రలో ఉన్న పెళ్ళాన్ని ముసుగులాగి మరీ లేపాడు. కనకమ్మ గట్టిగా ఆవలిస్తూ, అర్ధరాత్రేంటయ్యా అంకమ్మ శివాలు, కావలిస్తే నువ్వే దాన్ని అవతలకు తొయ్యి, దాని అరుపుకే చెడే నిద్ర కాదు నాది అన్నది ముఖం మీదకి దుప్పటి లాక్కుంటూ. ఇక ఆమెతో లాభం లేదని నిద్ర కళ్ళతోనే మంచం దిగి గోడకు ఆనించి ఉన్న కర్రని చేతిలోకి తీసుకున్నాడు కనకయ్య. పిల్లికూన పడక గదిలో నుంచి మధ్య గదిలోకి, అక్కడి నుంచి ముందు గదిలోకి కనకయ్యను పరిగెత్తించింది. కనకయ్య ముందు గదిలోకి వస్తూనే మళ్ళీ పిల్లికూన లోపలికి వెళ్లకుండా ఆ గది తలుపు మూశాడు. తర్వాత వీధి తలుపు తీసి పిల్లికూనను అదిలించాడు. పిల్లికూన మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ చీకట్లోకి పారిపోయింది. విజయం తనదే అనుకుంటూ కనకయ్య వీధి తలుపు మూయబోతూ ఉంటే నిలువెత్తు దొంగలిద్దరూ ఆ పిల్లికూనని కిటికీలో నుంచి లోపలికి పంపకం చేసింది మేమే, దాన్ని బయటకు తోలటానికి వీధి తలుపో పెరటి తలుపో తీస్తామని మాకు తెలుసు అంటూ దుడ్డు కర్రలతో లోపలికి ప్రవేశించారు. కనకయ్య నిలువెల్లా వణికిపోతూ ఏదో అనబోయాడు. కానీ దొంగల్లో ఒకడు దుడ్డుకర్ర జడిపిస్తూ, నోరెత్తకు, అసలే మేం మంచోళం కాదు అన్నాడు. తర్వాత వాళ్ళు కనకయ్యను ముందు గదిలో ఉన్న స్తంభానికి వెంట తెచ్చిన తాడుతో కట్టివేయసాగారు. ఆ సరికి కనకయ్య కాస్త స్థిమితపడి, తాళంతా నన్నే కట్టడానికి సరిపెట్టకండి, అవతల గదిలో నా పెళ్ళాం ఉంది, దానిది కాస్త బొద్దు శరీరము అన్నాడు. నేను ఆడవాళ్ళని కంటి చూపుతోనే కసిరి కట్టేయగలను అంటూ ఎర్రటి కళ్ళున్న నల్ల దొంగ పెద్దగా నవ్వాడు. ఇంతలో పిల్లి కళ్ళ తెల్ల దొంగ వీధి తలుపు గడియ పెడుతుంటే నల్ల దొంగ కనకమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాడు. అలికిడి విని కనకమ్మ పక్క మీద కదులుతూ, నువ్వెక్కడి మగాడివయ్యా, పిల్లి కూనను అవతలికి తోలటానికి పులితో యుద్ధం చేసినంతసేపా అన్నది. గదిలోకి వచ్చింది కనకయ్య అని అనుకుంది ఆమె. నీ మొగుడి వైభోగం కళ్ళారా చూద్దువుగాని, నోరు మూసుకొని నాతోరా అంటూ కనకమ్మ మెడమీద దుడ్డుకర్ర రాణించాడు నల్లదొంగ. దానితో కనకమ్మకు నిద్రమత్తు వదిలిపోయింది. ఆమె దొంగ వెనుకగా వచ్చి స్తంభానికి కట్టి ఉన్న కనకయ్యను చూస్తూనే కడుపు చెక్కలయ్యేలా నవ్వి, ఆహా, ఎంతకాలంగానో నేను చెయ్యాలనుకున్న పని ఇది అన్నది. ఇది విని దొంగలు తెల్లబోయారు. ఆ మొగుడు పెళ్ళాలకి బొత్తిగా పడదని, ఇక తాము వచ్చిన పని చాలా సులువని వాళ్ళు అనుకున్నారు. నల్లదొంగ ఆమెతో, ఇక నోరు మూసుకొని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూటకట్టు అన్నాడు కఠినంగా. అయ్యో కర్మ, రేకు డబ్బాలు సత్తుపళ్ళాలు తప్ప ఇంట్లో ఏమున్నాయి? నా మొగుడు నిన్ననే జీతం డబ్బు మూటగట్టి తెచ్చి తల క్రింద పెట్టుకుని పడుకున్నాడు. పెళ్ళై 4 ఏళ్లైనా జీతం రాళ్లెన్నో చెప్పని పీనాసి. ఆ మూట తెచ్చుకొని డబ్బెంతుందో నాకు చెప్పండి నల్లదొంగ గారు అన్నది కనకమ్మ. జీతం డబ్బంతా దొంగల పాలు చేస్తావా? ఈ నెలంతా పస్తు పడుకుంటే రోగం కుదురుతుందిలే అంటూ పళ్ళు నూరాడు కనకయ్య. పస్తు పడుకునే కర్మ నాకేం పట్టలేదు, మళ్ళీ జీతం వచ్చేదాకా పుట్టింట్లో దర్జాగా గడిపి వస్తాను అన్నది కనకమ్మ గొప్పగా. నల్లదొంగ కనకయ్య తలదిండి నుంచి డబ్బు సంచి తీసుకుని వచ్చి, ఇప్పుడు సమయం అట్టేలేదు, డబ్బెంత ఉందో మహారణ్యంలోని మా చీకటి కొండ గుహలోకి లెక్కబెట్టుకొని వచ్చి
వచ్చే అమావాస్యకి ఇక్కడికి వచ్చి నీతో చెబుతాలే చెల్లెమ్మ అంటూ పెద్దగా నవ్వాడు. దాందేముందులే అన్నయ్య, వచ్చే అమావాస్య కాకపోతే ఆపై అమావాస్య. సరే చూడు, ఉంగరం లేక నీ వేళ్ళు బోసుగా కనబడుతున్నాయి. ఈయన వేలికి మా పుట్టింటి వాళ్ళు పెట్టిన పగడపు ఉంగరం ఉంది. ఎప్పుడూ వాళ్ళని ఆడిపోసుకునే మనిషికి వాళ్ళిచ్చిన ఉంగరంతో పనేంటి, నువ్వు తీసుకో అన్నది కనకమ్మ. ఆ వెంటనే నల్లదొంగ కనకయ్య వేలి ఉంగరాన్ని ఊడబెరుక్కున్నాడు. కనకయ్య ఉక్రోషంతో ఊగిపోతూ, అయ్యా తెల్లదొంగగారు, దొంగల భయం కొద్దీ నా పెళ్ళాం నగలన్నీ ఒక పెట్టెలో పెట్టి పెరటి బావిలో దాచింది. ఏ పండగ పబ్బం వచ్చినా చీకట్లో బావిలోకి దిగి ఆ పెట్టె పైకి తీసుకురావటం, పనయ్యాక మళ్ళీ భద్రంగా బావిలోకి జారవిరచటం, ఈ బండ చాకిరీ అంతా దీన్ని కట్టుకున్నందుకు నేనే చేయలేక చస్తున్నాను. బాబాబు, ఆ నగల పెట్టెను పట్టుకుపో అని చెప్పాడు. కనకమ్మ గొల్లుమంటూ, పెళ్ళై ఇన్నేళ్లైనా నువ్వు వీసమెత్తు బంగారం కొన్న పాపాన పోలేదు. నా బంగారం అంతా ఇతుకులమంటానికి నువ్వెవడివి అంటూ రాగాలు ప్రారంభించింది. మర్యాదగా పెరట్లోని బావి దగ్గరికి పదా అంటూ తెల్లదొంగ కర్ర ఎత్తి బెదిరించాడు. అలా దారిలో పెట్టు అంటూ నవ్వాడు కనకయ్య. మనం పెరట్లోకి వెళ్ళగానే ఆయన కేకలు పెడితే మీ పనేంగాను, నోట్లో గుడ్డలు కుక్కండి అంటూ కనకమ్మ అందుబాటులో ఉన్న తుండుగుడ్డని నల్లదొంగ చేతికి ఇచ్చింది. కనకయ్య కోపంగా ఏదో అనే లోపల తుండుగుడ్డను అతడి నోట్లో కుక్కేశాడు నల్లదొంగ. తెల్లదొంగ బావిగట్టునే బాల్చి ఉన్న తాడు విప్పి ఒక కొసను గిలకకు పక్కనే చెక్కకు గట్టిగా కట్టి మరొక కొస పట్టుకొని బావిలోకి దిగాడు. కనకమ్మ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, పరమ దుర్మార్గుడు, మా అమ్మ పెట్టిన నగల ఆచూకీ చెప్పేశాడు. నేను మాత్రం తక్కువ తిన్నానా? నా మొగుడి తల్లి కాశీయాత్రకు వెళుతూ తన నగలన్నీ పచ్చలు తాపిన వడ్డానంతో సహా రేకుపెట్టెలో పెట్టి సామానులున్న గదిలో అటక మీద దాచింది. ఆ నగలు విడిచిపెట్టేవు సుమా అన్నది నల్లదొంగతో. అప్పటికి తొలికోడి కూయటంతో నాకా గది చూపించు అని తొందర చేస్తూ కనకమ్మ వెంట ఇంటి లోపలికి వచ్చాడు నల్లదొంగ. వాడు పాత సామాన్ల గదిలోని అటక మీదకి ఎక్కగానే ఠపీమంటూ ఆ గది తలుపులు మూసేసింది కనకమ్మ. తర్వాత ఆమె తాపీగా కనకయ్య కట్లు విప్పి నోట్లోని తుండుగుడ్డలాగి, ఇద్దరు దొంగలు దొరికారు, ఇక బారుడు పొద్దెక్కేదాకా మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు అన్నది. ఎక్కడున్నారు వాళ్ళు అని ఆత్రంగా అడిగాడు కనకయ్య. ఒక చచ్చు వెధవ పాతాళంలో, మరొకడు ఆకాశంలో అన్నది కనకమ్మ. ఇదే నీతో వచ్చిన చిక్కు, ఏ సంగతి విడమర్చి చెప్పవు కదా అని కస్సుమన్నాడు కనకయ్య. ఒకడు బావిలోనూ మరొకడు అటక మీద ఉన్నట్లు చెప్పింది కనకమ్మ. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఆ తెల్లదొంగ ఈసరికి బావిలో నుంచి బయటపడి ఉంటాడు అన్నాడు కనకయ్య. నేను సామాన్ల గదిలోకి నల్లదొంగను బయలుదేరదీసేబోయే ముందే తెల్లదొంగ గిలకకు పక్కన చెక్కకు కట్టిన తాడు ముడి ఊడదీసేశాను అన్నది కనకమ్మ నవ్వుతూ. ఆ తర్వాత తెల్లవారే సమయానికి కనకయ్య వెళ్ళి గ్రామ పెద్దకు ఈ సంగతంతా చెప్పాడు. ఆయన కాపలా వాళ్ళతో వచ్చి దొంగల్ని పట్టుకున్నాడు. కనకయ్య కనకమ్మ దొంగల దగ్గర ఉన్న తమ డబ్బు ఉంగరం లాక్కున్నారు. ఆ ఇద్దరు పేరు మోసిన గజ దొంగలు. వాళ్ళని పట్టించిన వాళ్ళకి ఆ ప్రాంతం జమీందారు చాలా పెద్ద మొత్తంలో బహుమానం ఇస్తానని లోగడ చాటింపు వేయించాడు. బహుమానం నాదే, లేని నగలు బావిలో ఉన్నట్లుగా నాటకమాడి దొంగలాట కట్టించింది నేను, బహుమతి నాకే దక్కాలి అంటూ పెళ్లాంతో వాదనకు దిగాడు కనకయ్య. పెళ్లినాటికే లేని అత్తని ఆవిడ నగల్ని సృష్టించి ఒక చిన్న కట్టుకథతో నల్ల దొంగని అటక మీద, తెల్ల దొంగను బావిలోనూ బంధించింది నేను, బహుమతి నాకే దక్కాలి అంటూ పోట్లాటుకు దిగింది కనకమ్మ. మీరిలా కాట్లాడుకుంటూనే గొప్ప ఘనకార్యం చేశారు. కలిసిమెలిసి ఉంటే మీకిక ఎదురే లేదు అని గ్రామ పెద్ద ఊళ్ళో వాళ్ళు వాళ్ళని మెచ్చుకొని జమీందారు బహుమతి డబ్బు పంపగానే ఘనంగా సన్మానించి డబ్బును వారిద్దరికీ సమంగా పంచారు. మరొక కథ పేరు రాగయ్య శ్రోతలు. రాగయ్య అనేవాడికి పాటలు పాడాలని,
అది అందరూ వినాలని మనసు. కాని వాడు పాట పాడితే పెద్దవాళ్ళు తిట్టేవారు, చిన్నవాళ్ళు ఏడ్చేవారు, వాడి వయసు వాళ్ళు పారిపోయేవారు. రాగయ్యకి ఒక బామ్మ ఉంది. ఆవిడ చాలా బాగా పాడుతుంది. రాగయ్య తనకు పాటలు నేర్పమని ఆవిడనడిగాడు. నువ్వు బాగానే పాడతావు కదరా అంది బామ్మ. ఎవ్వరూ వినకపోయాక బాగా పాడి ఏం లాభం? నువ్వు పాడితే అందరూ వింటారు, అలాగే నా పాట కూడా అందరూ వినాలి కదా అన్నాడు రాగయ్య. చిన్నప్పుడు నా పాట ఎవరు వినేవారు కాదు, ఇప్పుడు పెద్దదాన్నయ్యాను కదా, అందుకని ఆ గౌరవంతో ఎవ్వరూ ఏమీ అనకుండా వింటున్నారు. నువ్వు నా అంత పెద్దయ్యేదాకా ఆగు, అప్పుడంతా నీ పాటే వింటారు అన్నది బామ్మ. అన్నాళ్ళాగలేను, నాకిప్పుడే పాటలు నేర్పాల్సిందే అన్నాడు రాగయ్య మంకుగా. ఒరే, నాకు పాడటమే గాని నేర్పటం రాదురా, నేను సంగీతం నేర్చుకోలేదు మరి, కావాలంటే నీకు వంటలు నేర్పుతాను అంది బామ్మ. నేను పాట గురించి అడిగితే నువ్వు వంట అంటావేమిటి అని చిరాకు పడ్డాడు రాగయ్య. నీ పాట నలుగురు వినాలంటే వచ్చిన వాళ్ళకి రకరకాల వంటలు రుచికరంగా చేసిపెట్టు, తిండి కోసమైనా ఎవరైనా రోజూ వస్తారు అంది బామ్మ. ఆ మాత్రం దానికి నేనే వంటలు నేర్చుకోవాలా? వంట మనిషిని పెట్టుకుంటాను అన్నాడు రాగయ్య. బామ్మ వాడిని తిట్టింది. వంట మనిషి చాలా ఎక్కువగా డబ్బులు తీసుకుంటాడు, అయినా ఒకసారికి రెండుసార్లకి అయితే ఏమో గాని జీవితం పొడుగునా పాడాలనుకుంటే స్వయంగా వంట చేయక తప్పదు కదా. ఆ విధంగా 16 ఏళ్ల వయసులో బాగా వంట చేయటం నేర్చుకున్నాడు రాగయ్య. త్వరలోనే వాడికందులో మంచి ప్రావీణ్యత వచ్చేసింది. ఇక అందర్నీ పిలిచి పాట పాడి వినిపించి తిండి పెట్టనా అని అడిగాడు రాగయ్య బామ్మనొకసారి. అలా చేస్తే మీ నాన్న నిన్ను నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు. ఇలాంటి విషయాల్లో సొంత సంపాదన ఉండాలి. నువ్వు తినుబండారాలు చేసి అమ్ముతూ ఉండు, బోలెడు డబ్బు వస్తుంది అంది బామ్మ. నేను వంట నేర్చుకుంది వ్యాపారం చేయటానికి కాదు, నా పాటలు నలుగురికి వినిపించటానికి అన్నాడు రాగయ్య విసుగ్గా. అందుకే నేను చెబుతున్నాను, నువ్వు తినుబండారాలు చేసి అమ్మటం మొదలు పెడితే నీ వంటకాలకి పేరొస్తుంది, అప్పుడంతా నీ పాటలు వినటానికి ఎగబడతారు. అర్థమైందా అని అడిగింది బామ్మ. ఈ ఉపాయము రాగయ్యకి నచ్చింది. వాడు బామ్మ చెప్పినట్లే చేశాడు. మంచి లాభాలు వచ్చి ఏడాది తిరగకుండా మిఠాయి అంగడినొకదాన్ని ఊళ్ళో తెరిచాడు. రోజూ రాగయ్య కొందరిని తన ఇంటికి పిలిచి పాటలు పాడి వినిపించి రుచికరమైన పదార్థాలు పెట్టేవాడు. మొదట్లో జనం ఉత్సాహంగా వచ్చేవారు, తర్వాత చాలామంది ఆలస్యంగా వచ్చి తిండి తిని వెళ్ళేవారు. ఎవరో ఒకరు వస్తే కానీ పాట మొదలు పెట్టడని మొక్కుబడిగా ముందుగా కొందరు వెళ్ళేవారు, మిగతా వాళ్ళు సరిగ్గా తిండి సమయానికి వెళ్ళేవారు. ఇలా మరికొంతకాలం గడిచేసరికి రాగయ్య పాటలు వినేవాళ్ళంతా ఒక సంఘంగా ఏర్పడి రోజుకొక్కడు చొప్పున ముందుగా వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు. ఈ ఏర్పాటులో ఎవడి వంతు వస్తే వాడు బకాసురుడి వద్దకు వెళ్ళే ఏకచక్రపురవాసిలా, అడవిలో సింహం దగ్గరికి వెళుతున్న కుందేలులా దిగులుగా ఉండేవారు. పోనీ అని మానుకుందామా అంటే రాగయ్య వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మరి. తన శ్రోతలు చేసుకున్న ఈ ఏర్పాటు గురించి రాగయ్యకు తెలిసింది. వాడు నిరుత్సాహపడితే బామ్మ ఓదార్చి, ఎలాగో అలా నీ పాటలు వాళ్ళు వినాలి అంతే కదా, రోజు పాడటం మానేసి వారానికి ఒక్కసారి పాడు, అది దేవుడు భజన అని చెప్పు, దేవుడి పేరు చెబితే అంతా ముందే వస్తారు, చివర్లో ప్రసాదాలు పెట్టు, నీ కోరిక తీరుతుంది అంది. కొన్నాళ్ళు ఈ ఉపాయం ఫలించింది. తర్వాత మామూలే. కారణం అడిగితే చాలామంది తమకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు. కొందరైతే గడ్డు నాస్తికులము అన్నారు. రాగయ్య బాగా నిరుత్సాహపడిపోయాడు. అప్పుడు బామ్మ వాడితో, నీ చేతిలో గొప్ప విద్య ఉంది, ఎన్నాళ్ళ నీ పల్లెటూరులో పడి ఉంటావు, పట్నంలో మిఠాయి అంగడి తెరిచావంటే 2 చేతులా ఆర్జించవచ్చు, అక్కడ పని పాటలు లేని వాళ్ళు బోలెడు మంది ఉంటారు, తిండి పెడతానంటే వాళ్ళు రోజు నీ పాటలు వింటారు అంది. ఆ విధంగా రాగయ్య దుకాణము పట్నానికి మారింది.
బామ్మ తను వాడితో పాటు పట్టణానికి మకం మార్చింది. రోజు రాత్రిళ్ళు ఎవరో ఒకరు వాడి పాటలు వినటానికి వచ్చేవారు. త్వరలోనే ఇక్కడ కూడా వంతుల వారీగా ఏర్పాటు చేసుకున్నారు రాగయ్య శ్రోతలు. దుకాణంలో రాగయ్యకు మధ్యాహ్నం పూట పెద్దగా రద్దీ ఉండేది కాదు. బిచ్చగాడొకడు ఆ సమయంలో అక్కడే నిలబడి ఆశగా తినుబండారాలకేసి చూస్తుండేవాడు. ఒక రోజున రాగయ్య వాడిని పిలిచి, నా పాట వింటానంటే నీకు కడుపు నిండా తిండి పెడతాను అన్నాడు. బిచ్చగాడు సరేనన్నాడు. రాగయ్య తనకు వచ్చిన పాట ఒకటి పాడి వినిపించి వాడికి కడుపు నిండా తిండి పెట్టాడు. తనకొక మంచి శ్రోత దొరికాడని రాగయ్య సంతోషించాడు. కానీ మర్నాడా బిచ్చగాడు రాకుండా మరొకడొచ్చాడు. అయితే రాగయ్య పాత బిచ్చగాడి కోసమే చూస్తుంటే కొత్త బిచ్చగాడు వాడిని సమీపించి, తమరి అంగట్లో అన్నీ బాగున్నాయని వాడే నన్ను పంపాడు బాబయ్య, మీ పాట నేను వింటాను, నాకు తిండి పెట్టండి అన్నాడు. మరి వాడెందుకు రాలేదు అన్నాడు రాగయ్య అనుమానంగా. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఊరికే అనలేదు బాబయ్య, వాడికి కాస్త సంగీత జ్ఞానం ఉంది, అందుకని తమ పాట వినటానికి ఇబ్బంది పడుతున్నాడు. నాకే జ్ఞానము లేదు కాబట్టి ఏ ఇబ్బంది లేదు అన్నాడు కొత్త బిచ్చగాడు. ఈ మాటలు వింటూనే అక్కడికొచ్చిన సరస్వతి కిసుక్కున నవ్వింది. రాగయ్య చిన్నబుచ్చుకొని ఆమె వంక చూస్తూ, ఎందుకు నవ్వుతావు అని అడిగాడు. దానికి సరస్వతి సంశయిస్తూ, నాకు వంట చేయటం చిరాకు, కానీ నేను ఆడపిల్లను కదా, వంట నేర్చుకోక తప్పదంటాడు నాన్న. ఎవరైనా నీలాగా కూర్చోబెట్టి తిండి పెడతానంటే ఎన్ని పాటలైనా వింటాను నేను, అందుకే నాకీ బిచ్చగాడి మాటలు నవ్వు తెప్పించాయి అన్నది. నీకు సంగీత జ్ఞానం లేదా అన్నాడు కొత్త బిచ్చగాడు ఆశ్చర్యంగా. ఎందుకు లేదు, మా నాన్న గొప్ప సంగీత విద్వాంసుడు, రోజు బోలెడు మంది వచ్చి ఆయన పాట విని వెళుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి మంచి తిండి పెట్టలేకపోతున్నామని మా నాన్న బాధ. నా వంట ఏమీ బాగుండదు, రోజు ఈ విషయమై మా ఇంట్లో గొడవ పడుతుంటాము అన్నది సరస్వతి. అయితే నా పాట నువ్వసలు వినవు అన్నాడు రాగయ్య నిట్టూర్చి. వంట పని తప్పిందంటే ఉడుకునీళ్ళలో కూర్చోగలను, మంచు ముక్కల మీద పడుకోగలను, నీ పాట నాకో లెక్క, ఆడపిల్లలకు ఓర్పెక్కువ. ఒక ఇష్టం లేని పని తప్పించుకునేందుకు 10 ఇష్టం లేని పనులు చేయగలరు అంది సరస్వతి. అయితే రోజు రాత్రి మీ ఇంటికొచ్చి నేను వంట చేసి పెడతాను, నువ్వు నా పాట వింటావా అని అడిగాడు రాగయ్య ఉత్సాహంగా. సరస్వతి సరేనన్నట్లు తల ఊపగానే రాగయ్య, అవును, పాట వినటానికి వచ్చిన వాళ్లకు తిండి పెట్టడం ఎందుకు, లేకుంటే రారా అని అడిగాడు అనుమానంగా. ఆ వచ్చిన వాళ్ళు నాన్నకి విలువైన కానుకలిస్తారు, వాళ్ళకి ఎంతో కొంత తిండి పెట్టకపోతే బాగుండదు కదా అంది సరస్వతి. ఇది వినగానే రాగయ్యకు తన శ్రోతలకు సరస్వతి తండ్రి శ్రోతలకు ఉన్న తేడా అర్థమైంది. అయితే ఆ తేడా శ్రోతలలో కాదని తనలో ఉన్నదని మాత్రం వాడికి తోచలేదు. రాగయ్య వెనక కాస్త చాటుగా నిలబడి ఈ సంభాషణ అంతా విన్న బామ్మ ముందుకు వచ్చింది. ఆమె కంటపడగానే సరస్వతి ఎవరన్నట్లు రాగయ్య కేసి చూసింది. రాగయ్య వెంటనే, ఎరగవా మా బామ్మ అన్నాడు. సరస్వతి చిన్నగా నవ్వి, అలాగా, 40 ఏళ్ల కిందట సర్వేపల్లి సంతలో చూసిన గుర్తు అంటూ అక్కడి నుంచి కదలిపోయింది. బామ్మ చప్పున వచ్చి సరస్వతి చేయబట్టుకొని, ఆగవే అమ్మాయి, చక్కదనాన్ని మించిన తెలివితేటలు గలదానివిలా కనబడుతున్నావు, మీ ఇల్లెక్కడా, మీ నాన్నగారితో మాట్లాడాలి అన్నది. సరస్వతి బామ్మను తన ఇంటికి తీసుకొని పోయింది. బామ్మ సరస్వతి తండ్రికి జరిగిందంతా చెప్పి, మీ అమ్మాయి అంగీకారం ముందే తెలిసింది, మీరు కూడా అంగీకరిస్తే సరస్వతిని మా మనవడికి చేసుకుంటాను, అన్నీ ఉన్నా ఆడపిల్లకు వంట చేతకాకపోవటం అంటే అంగవైకల్యంతో సమానము అన్నది. మీరన్నమాట నిజమే, పెళ్ళికి నా అభ్యంతరమేమీ లేదు, మా అమ్మాయికి వంట బాధ తప్పుతుంది, మీ వాడికి జీవితకాలం పాటు తన పాట వినే శ్రోత దొరికినట్లయితుంది అన్నాడు సరస్వతి తండ్రి సంతోషంగా. ఈ విధంగా
సరస్వతి రాఘయ్యల సమస్య పరిష్కారమైపోయి ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా కాపురం చేశారు. మరొక చిన్న కథ పేరు రాకుమారి తెలివి. అవంతి దేశపు రాజకుమార్తె ఉమాసుందరి యుక్త వయస్కురాలయ్యేసరికి ఒక్క యుద్ధ విద్యల్లోనే కాక శాస్త్ర రాజ్యపాలన వంటి విషయాల్లో కూడా ప్రవీణురాలైంది. రాజు ఆమెకు అన్నిటా యోగ్యుడైన యువకుడితో వివాహం చేయదలిచి ఇరుగు పొరుగు రాజ్యాల రాకుమారులని ఆహ్వానించి వాళ్ల మధ్య పోటీలు ఏర్పాటు చేశాడు. ఈ పోటీలలో పుష్పదంతుడు, విక్రమవర్మ అనేవాళ్లు అన్ని విద్యల్లోనూ సమఉజ్జీలుగా మిగిలారు. దీనితో రాజుకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆయన కుమార్తెతో, అమ్మా, జరిగింది చూశావు కదా, రేపు ఉదయము ఆ ఇద్దరు రాజకుమారుల పేర్లు చీటీలలో రాసి మన కుటుంబ సభ్యులు, మంత్రుల ముందు ఒక పాత్రలో ఉంచుతాను. నువ్వు తీసిన చీటీలో ఎవరి పేరుంటే అతడే నీ కాబోయే భర్త అని చెప్పాడు. ఆ ఇద్దరు రాజకుమారులలో విక్రమవర్మ అంటే రాకుమారికి ఇష్టం. కానీ మిత్రుడు కొడుకు కావటంతో కూతుర్ని పుష్పదంతుడికే ఇవ్వాలని రాజు కోరిక. అందువలన 2 చీటీలలోనూ పుష్పదంతుడి పేరే రాసి ఉంచాడన్న నిజము చెలికత్తె ద్వారా రాకుమారికి తెలిసింది. మర్నాడు రాజు అందరి ఎదుట చీటీలు ఉన్న ఒక చిన్న బంగారు పాత్రను కూతురు ముందు పెట్టాడు. రాకుమారి అందులో నుంచి ఒక చీటీని తెరవకుండానే, నాన్నగారు, కాబోయే భర్త పేరు చదవటానికి నాకు సిగ్గేస్తున్నది. కాబట్టి పాత్రలో మిగిలిన ఉన్న చీటీని మీరు తీసి అందులోని పేరు చదవండి. అదిగాక మిగిలిన 2వ కుమారుడే నా భర్త అన్నది. 2వ చీటీలోనూ పుష్పదంతుడి పేరే ఉండటం వలన కూతురును విక్రమవర్మకిచ్చి పెళ్లి జరిపించాడు రాజు. కూతురు తెలివికి ఆనందపడిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.